మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో మీరు కొన్ని పనులు సంపూర్ణం చేయగలరు, పూర్తి చేస్తారు. బంధువుల ద్వారా మెప్పును పొందుతారు. మిత్రుల మధ్యన ఆదరణ పెరుగుతూ ఉంటుంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కొంతవరకు ఫలిస్తూ ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి కొంత చందనం, గంధాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ముఖ్యమైన సమస్యలు మీకు కొంత మానసిక ఆందోళన పెంచే అవకాశం ఉన్నది. ముఖ్యమైన సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ పనులు మీరు చేయండి. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. సంతోషంగా పిల్లలతోని గడుపుతారు. కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. కొత్త అవకాశాలను ఆలోచించుకొని మీరు సొంత నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. దానివల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి. కుంభరాశి వారు ఈరోజు కొంత ఏదైనా తీపి పదార్థాన్ని పేదవారికి దానం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయి సంబంధాలు కలిగి ఉంటారు. మిత్రుల ద్వారా కొంత సహాయ సహకారాలు మీకు లభించే అవకాశం ఉన్నది. మీనరాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణవే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.